లో చాలా మంది మామిడి తోటని చూసే ఉంటారు కదా. సో ఒక మామిడి చెట్టు ఉన్నప్పుడు దానికి మామిడి పళ్ళు కాస్తాయి. అండ్ ఎప్పుడైతే మామిడి పండ్లు అవుతాయో అది ఎప్పుడైతే చెట్టు మీద ఉంటుందో బాగా నిగనిగలాడుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? మనం ఎప్పుడైతే ఒక్క పండుని మామిడి చెట్టు పై నుంచి కోసి పక్కన పెడతామో కొన్ని రోజుల తర్వాత దాని పరిస్థితి ఏంటి? అది డెటీరియారేట్ అవుతుంది. అంటే ఇట్లా స్క్వీజ్ అవుతుంది కదా, ముడుచుకుపోతుంది. అది చూడ్డానికి నిగనిగలాడుతుందా? ఉండదు. మామిడి చెట్టు మీద ఉన్నప్పుడే ఎందుకు నిగనిగలాడింది? కోసి పక్కన పాడేసిన తర్వాత, పక్కన పెట్టిన తర్వాత ఎందుకు అలా పీక్కుపోయినట్టయింది? ఎందుకంటే ఎప్పుడైతే ఆ చెట్టు మీద ఉందో ఆ చెట్టు యొక్క బలంని, ఎనర్జీని అది తీసుకుంటుంది. కాబట్టి ఆ పండు అనేది మంచిగా షైనింగ్ గా, నిగనిగలాడుతూ ఫ్రెష్ గా కనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ హెల్తీ కూడా. అండ్ ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ చెట్టు తనకు కావాల్సిన ఆహారాన్ని భూమి లోపటి నుంచి తీసుకుంటుంది కదా. సో ఇదేంటంటే నేచర్. ఏంటంటే చెట్టుని పెడితే చెట్టు పెరుగుతుంది, దానికి పండ్లు వస్తాయి. సో దిస్ ఇస్ జస్ట్ నేచర్. కానీ అదే ఒకవేళ మనకి చెట్టు పెద్దగా బలంగా పెరగాలి, రైట్, అండ్ పండ్లు కూడా మంచి పెద్ద సైజులో ఎక్కువ మోతాదులో రావాలి అంటే మనం ఏం చేస్తాం? ఆ చెట్టే చెట్టు పెట్టాం కదా, భూమిలో నుంచి దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటే దాన్ని వదిలేస్తామా? కాదు కదా. ఆ చెట్టు చుట్టూ మనం పాదుని తీస్తాము, దానికి కావాల్సినప్పుడు టైం టు టైం నీళ్ళు అనేది పోస్తూ ఉంటాము, అండ్ ఎరువుని వేస్తూ ఉంటాము. మన చెట్ల కోసమే మనం ఇంత సేవ చేస్తున్నాం కదా, ఇంత టైంని స్పెండ్ చేస్తున్నాము. సో మన బాడీ మీద ఉన్న ఇంత పెద్ద ఆర్గాన్ ని ఏదైతే గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడో దానికి ఎంత బాగా చూసుకుంటున్నామో, అసలు సేవ చేస్తున్నామా, దాన్ని టేక్ కేర్ చేస్తున్నామన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించామా?